హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్. టుడే రెసిపీ పన్నీర్ మెజెస్టిక్. ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పన్నీర్‌ని తీసుకొని సన్నగా, పొడవుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. కార్న్ ఫ్లోర్ అండ్ మైదా 2 సమపాలలో ఉండాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పౌడర్‌కి బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. పిండిని మరీ థిక్‌నెస్‌గా కలుపుకోకండి. అలా అని మరీ పల్చగా కలుపుకోకండి. మనం బజ్జీ పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని పిండిలో బాగా డిప్ చేసి బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలని అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కాల్చుకొని గోల్డెన్ కలర్‌కి వచ్చే వరకి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకి రాగానే ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గుప్పెడు కాజు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్‌లోనే చేసుకోండి. అలాగే 4 ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకి పెరుగుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. పెరుగు వేసిన తర్వాత బాగా కలపండి. లేదంటే పెరుగు మొత్తం ఉండలుండలుగా ఉండి గ్రేవీ అంతా విరిగినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకు, ఇందులోనే కొంచెం పుదీనా వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్‌కి ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్‌ని కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఉడికిపోయి కాస్త చిక్కబడుతుంది. ఈ టైంలో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ గ్రేవీ మొత్తం పన్నీర్ ముక్కలకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మెజెస్టిక్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.